అందరూ కూడా మీ పరిశుద్ధ గ్రంథాలను తెరవండి. మార్కు సువార్త 1వ అధ్యాయము 15వ వచనాన్ని మూల వచనముగా చదువుకుందాం. కాలము సంపూర్ణమై ఉన్నది, దేవుని రాజ్యము సమీపించి ఉన్నది, మారు మనసు పొంది సువార్తను నమ్ముడని చెప్పుచు దేవుని సువార్త ప్రకటించుచు గలిలయకు వచ్చెను. దేవుని పిల్లలారా, ఈ సందర్భంలో ఒక అద్భుతమైన మాటని యేసు ప్రభు మనకు ఈ లోకంలో ఉండగానే తెలియజేశాడు. చదువుకున్న వచన భాగంలో కాలము సంపూర్ణమై ఉన్నది, దేవుని రాజ్యము సమీపించి ఉన్నది, మారు మనసు పొంది సువార్త నమ్ముడని చెప్పుచు దేవుని సువార్త ప్రకటించుచు గలిలయకు వచ్చెను అన్నాడు. ఇక్కడ ఈ మాట యేసు ప్రభు ఈ భూమి మీద ఉండగానే ఆయన సువార్త గురించి మాట్లాడుతున్నాడు, దేవుని రాజ్యమును గురించి మాట్లాడుతున్నాడు. కాలము సంపూర్ణమైనది అని ఆరంభం చేశాడు. ఏ కాలము సంపూర్ణమైనది? అసలు కాలములు ఎన్ని ఉన్నాయి? మనకు ఎన్ని కాలాలు తెలుసండి? మనకు ఎన్ని కాలాలు తెలుసు అంటే చాలామంది మనకు 3 కాలాలు మాత్రమే తెలుసు అంటాడు. ఏమి కాలాలు? వర్షకాలము తెలుసు, ఎండాకాలము తెలుసు, చలికాలము తెలుసు. ఈ కాలాల గురించే యేసు ప్రభు మాట్లాడుతున్నాడా? కాలములు అనేది కొంత సమయాన్ని సూచిస్తుంది, కొన్ని సంవత్సరాలను సూచిస్తుంది, కొన్ని యుగాలను సూచిస్తుంది, కొన్ని తరాలను చూపిస్తుంది. ప్రతిదానికి అంటూ ఒక కాలం ఉంది. మానవునికి కూడా ఒక కాలం ఉన్నది, ఒక ఆయుష్కాలం ఉంది. నీ జన్మ తేదీ మొదలుకొని నీ మరణ తేదీ వరకు నువ్వు బ్రతికించిన కాలం లెక్కలకు వస్తుంది, అది ఎన్ని సంవత్సరాలు బ్రతికావో. అలాగనే యేసు ప్రభు కూడా ఈ భూమి మీదకి రావడానికి ఒక కాలం ఉంది. భూమి మీదకి రాకమునుపు ఈ భూమిని దేవుడు సృష్టించినది మొదలుకొని ఈ భూమి అంతం అయ్యే వరకు ఒక కాలం ఉంది. హల్లెలూయా. కనుక కాలముల సంఖ్య అనేది మనం ఆలోచన చేస్తే దేవుని దృష్టిలో కాలములు వర్తమాన కాలము, భూతకాలము, భవిష్యత్ కాలము అని 3 కాలాలు చెబుతున్నాడు. వర్తమానము అంటే ఏ కాలాన్ని సూచిస్తుంది? వర్తమానం అంటే ఏ కాలాన్ని సూచిస్తుంది? భవిష్యత్తుని చూపిస్తుందా? జరుగుతున్నది చూపించిందా? జరిగిపోయేది చూపించిందా? వర్తమానము ప్రజెంట్, ఇంగ్లీష్లో ప్రజెంట్ అంటాం. భవిష్యత్ కాలం అంటే ఫ్యూచర్, ఇంగ్లీష్లో ఫ్యూచర్ అంటారు, జరగబోయేది కదండి. జరిగిపోయిన దాన్ని ఏమంటాము? వర్తమానము, భూతకాలము, భవిష్యత్ కాలం అంటాం మనం. అంటే జరిగిపోయిన కాలము, జరుగుతున్న కాలము, జరగబోయే కాలము. కనుక దేవుడు అన్ని కాలములో ఉన్నవాడట. నువ్వు వర్తమాన కాలంలోకి వెళ్ళు, భవిష్యత్ కాలంలోకి వెళ్ళు, భూతకాలంలోకి వెళ్ళు. కనుక మన దేవుని పేరు ఏంటిదట? వర్తమాన, భూత, భవిష్యత్ కాలంలో ఉన్న సర్వాధికారి అయిన ప్రభువా అంటున్నారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ప్రకటన గ్రంథం తీయండి. ఇప్పుడు 1వ అధ్యాయంలో ఆయన గురించి మాట్లాడుతూ
ఏమంటదండి? 8వ వచనం, అల్పయు ఓమేగయు నేనే, వర్తమాన భూత భవిష్యత్ కాలములలో ఉండువానను నేనే అని సర్వాధికారియు దేవుడు నగు ప్రభు సెలవిచ్చుచున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునగాక. అంటే అల్పయు నేనే, ఓమేగయు నేనే, ఆదియు నేనే, అంతము నేనే, వర్తమాన భూత భవిష్యత్ కాలములలో ఉండువాడను నేనే అన్నాడు. అంటే దేవుడు ఒక కాలాన్ని లెక్క పెట్టుకుంటే మనము లెక్క పెట్టుకున్నట్టుగా దేవుడి లెక్క ఉండదండి. ఈ భూమి మీద మానవుని లెక్క వేరు, పరలోకములో దేవుని లెక్క వేరు. మనమేమో ఈ భూమి మీద ఉన్నటువంటి సూర్యుని బట్టి మనము కాలమానము లెక్క చేసుకుంటున్నాం. సూర్యుడు ఉదయించి అస్తమిస్తే ఒక దినం అవుతుందని యూదులు లెక్క పెట్టుకున్నారు. కానీ మనము ఇప్పుడు గడియారాలు వచ్చినాయి కనుక సెకండ్లు లెక్క పెట్టుకొని, నిమిషాలు లెక్క పెట్టుకొని, గంటలు లెక్క పెట్టుకొని, రోజులు లెక్క పెట్టుకొని, తర్వాత వారములు, నెలలు లెక్క పెట్టుకొని, సంవత్సరాలు లెక్క పెట్టుకుంటున్నాం. కానీ ఈ యొక్క వాస్తవానికి గడియారం రాక మునుపు ఏ లెక్క మనకు ఉండేది అంటే, దేవుడే ఒక దినమున కాలమానాన్ని లెక్కించడం కొరకే దేవుడు ఆకాశంలో సూర్యుణ్ణి సృజించాడు. కనుక సూర్యుడిని సృజించిన దినమున ఏమని చెప్పాడు? ఆ సూర్యుడు కాలములను, సంవత్సరములను, దినములను లెక్కించడం కొరకే అన్నాడు. ఆదికాండం 1వ అధ్యాయంలోకి రండి, ఆ మాటను గుర్తు చేసుకోనండి. ఆదికాండం 1వ అధ్యాయంలో 14వ వచనం, దేవుడు పగటిని రాత్రిని వేరుపరచున్నట్లు ఆకాశ విశాలమందు జ్యోతులను కలుగునుగాక కాకనియు అవి సూచనలను, కాలములను, దిన సంవత్సరములను సూచించుటకై ఉండునుగాకనియు పలికిండట. ఏంటి అట? పగటిని రాత్రిని వేరుపరచున్నట్లు ఆకాశ విశాలమందు జ్యోతులను కలుగునుగాకనియు అన్నాడు. ఏ జ్యోతులు ఉన్నాయి ఆకాశమందు? 2 జ్యోతులు దేవుడు సృజించాడు. పగటిని ఏలుటకు సూర్యుడు, రాత్రిని ఏలుటకు చంద్రుడు. ఈ సూర్య చంద్రుల వీటిని బట్టి ఈ భూమి మీద మనుషులు కాలములను, దినములను, సంవత్సరములను లెక్కించుకునేటువంటి వారు. కనుక మానవుడు ఈ భూమి మీద కాలములు తెలుసుకోవాలంటే ఈ యొక్క సూర్య చంద్రులే మనకు ఆధారం చేసుకున్నాడు మొదటి మనుషుడు. కానీ దేవుడు కూడా కాలములను లెక్కించాలంటే కూడా అదే పద్ధతిని పెట్టాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఏ పద్ధతిని పెట్టాడు? అదే సూర్యుని పెట్టాడు. యేసయ్య భూమి మీదకి రాక మునుపు ఆయనకు సూర్యుడు అని పేరుంది. యేసయ్య భూమి మీదకి రాక మునుపు ఆయనకి ఏమని పేరున్నది? సూర్యుడు అని పేరున్నది. 84వ కీర్తన 11వ వచనంలోను తీయండి. ఇప్పుడు అక్కడ చూడండి, ఆ వచన భాగాన్ని చూడండి. కీర్తన గ్రంథము 84వ కీర్తన 11వ వచనములోను, అందరు తీశారండి. దేవుడైన యెహోవా సూర్యుడును కేడెమునై ఉన్నాడు అన్నాడు. అంటే దేవుడు ఈ భూమికి వెలిగించుటకై ఈ సూర్యుణ్ణి ఏ విధంగా సృజించాడో, ఈ సూర్యుడిని బట్టి, చంద్రుడిని బట్టి ఈ భూమి మీద కాలమానములు మనం ఏ విధంగా తెలుసుకుంటున్నామో, విశ్వములో ఉన్నటువంటి వారికి కూడా కాలమానం అవసరమే, ప్రతి వారికి. కనుక ఆ పరలోకంలో దేవునికి ఉన్న పేరేంటిదంటే సూర్యుడు అన్నాడు. మలాకి 4:2 కూడా చూడండి. మలాకి గ్రంథము 4వ అధ్యాయం 2వ వచనంలో, అయితే నా నామమందు భయభక్తులు కలవారగు మీకు నీతి సూర్యుడు ఉదయించును, అతని రెక్కలు ఆరోగ్యము కలుగజేయును గనుక మీరు
కొవ్విన దూడలు గంతులు వేయినలు గంతులు వేయండి అన్నాడు. ఇక్కడ కూడా నీతి సూర్యుడు అన్నాడు. కనుక దేవుడు కూడా సూర్యుడుగానే ఉండి విశ్వంలో అంతటికి సంచరిస్తున్నాడు. ఈ భూగ్రహాన్ని ఏ విధంగా సూర్యుడు దాని చుట్టూ తిరిగి వచ్చుచున్నట్టుగా ఈ దేవుడైనటువంటి యేసు ప్రభు కూడా విశ్వాన్నంతా చుట్టి తిరిగి వస్తున్నాడట. కీర్తనల గ్రంథం 19వ కీర్తనలోకి రండి. ఇప్పుడు కీర్తనల గ్రంథం 19వ కీర్తనలో 4వ వచనము 5వ వచనం చదువుతున్నాను. వాటి కొలమానులు భూమి అందంతటా వ్యాపించుచున్నవి, లోక దిగంతముల వరకు వాటి ప్రకటనలు బయలువెళ్ళుచున్నవి. వాటిలో ఆయన సూర్యునికి గుడారం వేసెను, అతడు తన అంతఃపురములో నుండి బయలుదేరు పెళ్లి కుమారుని వలె ఉన్నాడు. సూర్యుడు పరుగెత్తను ఉల్లాసించున్నట్లు తన పథము నందు పరుగెత్తను ఉల్లాసించుచున్నాడు. అతడు ఆకాశమున ఈ దిక్కు నుండి బయలుదేరి ఆ దిక్కు వరకు దాని చుట్టూ తిరిగి వచ్చుచున్నాడు. అతని వేడిమికి మరుగైనదేదియూ లేదు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఈ నీతి సూర్యుడైనటువంటి యేసు ప్రభు కూడా ఆయన విశ్వములో ఉన్నటువంటి ప్రపంచాలన్నింటినీ తిరిగి వస్తున్నాడట. కనుకనే దేవుని లెక్క కాలం వేరు, మనుషుల లెక్క కాలం వేరు. ఇక్కడ యేసు ప్రభు కాలము పరిపూర్ణమైనదని చెప్పిన మాటకు అర్థం ఏంటిదంటే, ఆయన భూమి మీదకి వచ్చే సమయము ఆసన్నమైనది. ఈ భూమి సృష్టించినది మొదలుకొని, మానవ జాతిని సృష్టించినది మొదలుకొని, ఆదాము సృజించినది మొదలుకొని, ఈ భూమి మీదకి యేసు ప్రభు వచ్చే సమయానికి 4000 సంవత్సరాలు అయిందట. మొదటిగా భూమి మీద భూమిని సృజించి మానవ జాతిని దేవుడు సృజించినది మొదలుకొని యేసు ప్రభు భూమి మీదకి రావడానికి పట్టిన కాలం ఎంతంటే 4000 సంవత్సరాలు. ఈ 4000 సంవత్సరాల లెక్క మనము పరిశుద్ధ గ్రంథములో మనం ఆలోచన చేస్తే, ఆదాము భూమి మీద సృజించబడ్డది మొదలుకొని ఆదాము బ్రతికిన దినములన్నీ 930 సంవత్సరాలు అన్నాడు. అక్కడికి వెళ్ళి ఆరంభమైనది మొదటి మనుషుని ఆయుష్కాలం మొదలుకొని. ఆదాము మనవడైనటువంటి మెతూషెల బ్రతికిన దినములు 969 సంవత్సరములు. ఇక అంతకంటే ఎక్కువ భూమి మీద ఏ మనుషుడు బ్రతకలేదు. ఆ వచన భాగం మీకు ఆధారం చూపించాలనుకుంటే ఆదికాండం 5వ అధ్యాయంలోకి రండి. ఏదైనా లేఖనమే మనకు ఆధారము కదండి. ఆదికాండం 5వ అధ్యాయం 5వ వచనములో ఆదాము బ్రతికిన దినములన్నీ 930 ఏండ్లు, అప్పుడు అతడు మృతి పొందెను కదండి. అలాగనే 5వ అధ్యాయం 27వ వచనంలో మెతూషెల దినములన్నీ 969 ఏండ్లు, అప్పుడు అతడు మృతి పొందెను. ఈ మెతూషెల కంటే ఎవరు ఎక్కువ భూమి మీద బ్రతకలేదు మానవుడు. కనుక ఈ మెతూషెలే 969 సంవత్సరాలు బ్రతికాడు. ఇంకా అక్కడి నుంచి మళ్ళీ భూమి మీద జనరేషన్ పెరుగుతూ నోవాహు కాడికి వచ్చే వరకు 1600 సంవత్సరాలు అయినాయట. ఈ 1600 సంవత్సరములకు దేవుడు భూమి మీద జలప్రలయాన్ని కురిపించి అప్పుడున్నటువంటి ప్రజలందరినీ జలప్రలయం చంపేశాడు. మళ్ళా నోవాహుతోని తన కొడుకుల కోడళ్ళతోని మళ్ళీ కొత్త సృష్టి చేసి దాన్ని మొదలుపెట్టాడు. నోవాహు మొదలుకొని అబ్రహాము కాలం వరకు 400 సంవత్సరాలు అయ్యాయి. అంటే దేవుడు యేసయ్య ఆదామును మొదలుకొని అబ్రహాము దగ్గరికి వచ్చినప్పుడు 2000 సంవత్సరాల చరిత్ర గడిచిపోయింది. అబ్రహాము మొదలుకొని
దావీదు దగ్గరికి వచ్చినప్పుడు 1000 సంవత్సరాల కాల పరిమితి. దావీదు మొదలుకొని యేసుప్రభు భూమి మీదకి వచ్చినప్పటికీ 1000 సంవత్సరాల కాల పరిమితి. అంటే భూమి మీద యేసుప్రభు జన్మించడానికి వచ్చినటువంటి కాల పరిమితి ఎంత అంటే 4000 సంవత్సరాల కాలం పట్టింది. ఆ 4000 సంవత్సరాల కాలం నుంచి మానవ జాతికి రక్షణ అనేది అందరికీ దొరకలేదు. కొందరికి మాత్రమే రక్షణ దొరికింది. కొందరు మాత్రమే దేవునికి రక్షణ పొంది, కొంతమందికి దేవుడు ప్రత్యక్షపరచబడి అబ్రహాము సంతానంలో ఉన్న వారికి మాత్రమే రక్షణ దొరికింది. అబ్రహాము కుమారుడు ఇస్సాకు, ఇస్సాకు కుమారుడు యాకోబు, ఆ యాకోబుకు 12 మంది కుమారులు కనుక వీరినే ఇశ్రాయేలు, యూదులు అనుకుంటూ వచ్చారు. వారికి మాత్రమే ఒక రక్షణ దొరికింది. వారు మాత్రమే దేవుని రాజ్యమునకు వెళ్ళడానికి అర్హులుగా ఎంచబడ్డారు. ఎందుకొరకనంటే దేవుడు అబ్రహాముకు ప్రత్యక్షమైనప్పుడు దేవునికి ఈ లోకములో ఉన్న మనుష్య జాతి పాపములు క్షమించబడాలంటే ఒక పద్ధతిని నిర్మించాడు. మానవుని పాపం పోవడం కొరకు అలనాడు దేవుడు ఒక బలిని అర్పించి, ఒక రక్త ప్రోక్షణం జరిగించి, ఆ రక్తం ద్వారానే మానవునికి పాపమున క్షమాపణ కలుగుతుందని ఒక పద్ధతిని నియమించి పెట్టాడు. కనుకనే ఈ పద్ధతిని అనేకులు అవలంబించుకుంటూ వచ్చారు. మానవ జాతి పాపములు, వారి పాపములు కడుక్కోవడం కొరకు దేవుని మందిరమునకు వచ్చి ఒక గొర్రె పిల్లను కానీ, మేక పిల్లను కానీ, ఎద్దును కానీ, గువ్వ పిల్లను కానీ తీసుకొచ్చి బలర్పించి ఆ రక్త ప్రోక్షణం చిందించడాన్ని బట్టి వారికి పాపక్షమాపణ కలిగేది. అంటే యేసుప్రభు భూమి మీదకి రాకమునుపు జరిగినటువంటి మనుషుని పాపమునకు క్షమాపణ కలిగే విధానాన్ని దేవుడే ఈ ప్రజలకు తెలియజేసుకుంటూ వచ్చాడు పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో. కానీ ఇప్పుడు అంతవరకు కొందరికే రక్షణ దొరికింది. కానీ ఇప్పుడు దేవుని ఉద్దేశం ఏంటిదంటే మానవులందరూ రక్షణ పొందాలి. దేవునికి స్తోత్రం. ఎవరు నశించిపోవడం ఆయనకు ఇష్టం లేదు. కనుకనే ఇంకా నేనే వెళ్ళి మానవుల పక్షమందరి కొరకు నేనే బలియాగమై, నేనే చనిపోయి వారికి ఒక రక్షణ నేను ఇస్తాను అని దేవుడే మానవుడుగా ఈ లోకానికి వచ్చాడట. దేవుడే మానవుడుగా ఒక మధ్యవర్తిగా ఈ లోకానికి వచ్చాడు. దానికి 1 తిమోతి పత్రిక 2వ అధ్యాయం 5వ వచనంలో, తిమోతి రాసిన 1 పత్రిక 2వ అధ్యాయము 5వ వచనంలో, అందరు దేశం రండి. దేవుడొక్కడే, దేవునికి నరులకును మధ్యవర్తి ఒక్కడే, ఆయన యేసుక్రీస్తు నరుడు. ఈయన అందరి కొరకు విమోచన తన్ను తానే సమర్పించుకొనెను. దీనిని గూర్చిన సాక్ష్యము యుక్త కాలములయందు ఇయ్యబడి ఉన్నది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. దీని గురించిన సాక్ష్యము యుక్త కాలములో, అంటే అన్ని కాలాలలో సాక్ష్యం ఇవ్వబడ్డదట. దేవుడు ఇలాగ మానవుడుగా వస్తాడు, దేవుడు మానవుడుగా మరణమవుతాడు, దేవుని రక్తము మానవునికి అవసరమై ఉన్నది, దేవుని రక్తంలో కడుక్కున్న వారే పరిశుద్ధులుగా చేయబడతారు, దేవుని రక్తంలో కడుక్కొని శుద్ధి చేసుకున్న వారే దేవుని రాజ్యానికి వారసులు అవుతారని దేవుని గురించి ముందు మనకు జరిగిపోయినటువంటి కాలాలలో కూడా రాయబడి ఉన్నది, ఇయ్యబడి ఉన్నది. నువ్వు ఏ గ్రంథం అన్నా చూడండి, ఆనాడు పూర్వీకులున్న భక్తులకు దేవుడు పక్షపాతి కాకుండా అందరికీ ప్రత్యక్షపరచబడ్డాడు. అందరికీ రక్షణ గురించి ముందుగానే తెలియజేసుకుంటూ వచ్చాడు. ఆ రక్షణ గురించి తెలుసుకున్న వారు మాత్రము రక్షణ పొందారు, తెలుసుకోని వారికి మాత్రం రక్షణ ఇంకా కలగలేదు. కనుకనే ఆ దేవుడు ఈ లోకానికి ఆ 4000 సంవత్సరాల క్రితము ఈ భూమి మీదకి వచ్చినప్పుడు ఆయన చెబుతున్న మాట,
ఏం చెప్పాడండి మూల వచనములో? కాలము పరిపూర్ణమైనది, దేవుని రాజ్యము అంతే చెప్పాడు కదా. కాలము పరిపూర్ణమైనది, దేవుని రాజ్యము సమీపించి ఉన్నది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అంటే కాలం ఇప్పుడు వచ్చేసింది మీ దగ్గరికి. కాలమునకు ఎవరయ్యా? కాలం ఎక్కడి నుంచి ఆరంభమైందంటే అసలు యేసయ్యనే కాలమునకు ఆది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. యేసయ్యే కాలానికి అంతము. ఆయనే ఆది, ఆయనే అంతమైనప్పుడు ఆయన మధ్యకాలంలో జరిగినదంతా కాల వ్యవధి. కనుక దేవుని రాజ్యము వచ్చి ఉన్నది అని ఆయన సువార్త చేయడం మొదలుపెట్టాడు. యేసుప్రభు భూమి మీదకి వచ్చినప్పుడు చేసిన మొట్టమొదటిసారి సువార్త పని ఏంటిదంటే, కాలము సంపూర్ణమైనది, దేవుని రాజ్యము వచ్చి ఉన్నది, మీరందరూ దేవుని రాజ్యంలోకి రండి అని ఆయన సువార్త చేస్తున్నాడు. ఏ మానవ జాతి నశించిపోవడం ఆయనకి ఇష్టం లేదు. ఏ మనుషుడు నశించిపోవడం ఆయనకి ఇష్టం లేదు. ఈ భూమి మీద ఏ మనుషుడు ఎంతకాలము బ్రతుకుతాడు? కొంతకాలమే బ్రతుకుతాడు. మరి ఈ భూమి మీద నువ్వు బ్రతికి మరణించిన తర్వాత నీ గతేంటిది? నువ్వు ఎటుపోతావు? నువ్వు ఎక్కడికి వెళ్తావు? నీకేమైనా తెలుసా? అంటే ఈ రహస్యము భూమి మీద ఏ మనుషునికి కూడా తెలియదు, కానీ దేవునికి మాత్రం తెలుసు. ఈ భూమిని ఇడిచిన తర్వాత మానవుడు ఎటు పోవాలనో, ఎక్కడికి వెళ్తాడో ఆయనకు మాత్రమే తెలుసు. గనుక మానవ జాతిని ప్రేమించి మానవ జాతి మేలు కొరకు ఆయన మనుషులకు రక్షణ కలుగజేయాలని, మానవ జాతిని పాపము నుంచి విడిపించాలని, మరణము నుంచి విడిపించాలని, వారికి ఒక దేవుని రాజ్యంలో స్థానము కల్పించాలని ఆ దేవాతి దేవుడు దేవునికి నరులకు మధ్యవర్తిగా ఈ లోకానికి వచ్చి ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. కనుక ఈ దేవుని రాజ్యం వెళ్ళాలి అని ఈ భూమి మీద అనేకులు అనుకుంటున్నారు. ఈ భూమిని విడిచిపెట్టిన తర్వాత నేను దేవుని రాజ్యానికి పోవాలని అందరూ అనుకుంటారు తప్ప, నేను ఈ భూమిని విడిచిపెట్టిన తర్వాత నరకానికి పోవాలని ఎవరు కూడా అనుకోరు. ఈ భూగ్రహము ఏ విధంగా ఉన్నదో నరకం అనేది అది ఒక లోకము. నరకం అనేది అది ఒక లోకం. ఆ నరకములో అగ్ని ఆరదాట, పురుగు చావకుండా అది మండుస్తూనే ఉంటుంది అగ్ని ఆ లోకములో. నరకం అనేది ఒక లోకం ఉన్నది. ఆ లోకములో అగ్ని ఆరిపోకుండా ఆ నిత్యత్వం అంతా కూడా ఆ అగ్ని, ఆ లోకము అనేది అగ్నినే. నరకానికి పేరే అగ్నిగుండం. ఆ అగ్నిగుండంలోకి ఎవరు కూడా వెళ్ళొద్దు అని దేవుని యొక్క సంకల్పము, దేవుని యొక్క ఉద్దేశము, చిత్తం. ఆ నరకమే లేకపోతే యేసయ్య ఈ లోకానికి అసలు వచ్చే వ్యక్తే కాదు. ఆయన ఈ భూమి మీదకి వచ్చి అన్ని శ్రమలు అనుభవించేవాడే కాదు. నరకం అనేది మరి ఒక లోకం ఉన్నది కనుక ఆ నరకంలోకి ఎవరు కూడా వెళ్ళకూడదనే ఆ దేవుడు మానవులను ప్రేమించి, మానవ జాతిని ప్రేమించి ఆ నరకములో నుంచి తప్పించాలనే ఆయన ఈ లోకానికి మానవుడుగా వచ్చి ఆ నరక విషయాన్ని మానవులకు తెలియజేశాడు. నరకం ఉన్నదని. హల్లెలూయా. చూడండి, నరకం ఉన్నదని యేసు ప్రభు ఏ విధంగా తెలియజేశాడో మార్కు సువార్త 9వ అధ్యాయము, మార్కు సువార్త 9వ అధ్యాయము 43వ వచనం చదువుచున్నాను. నీ చెయ్యి నిన్ను అభ్యంతరపరిచిన ఎడల దాన్ని నరికివేయుము. నీవు 2 చేతులు కలిగి నరకములోనికి ఆరని అగ్నిలోకి పోవుట కంటే అంగహీనుడవై జీవములో ప్రవేశించుట మేలు.
నీ పాదము నిన్ను అభ్యంతరపరిచిన యెడల దాన్ని నరికివేయుము. 2 పాదములు కలిగి నరకములో పడవేయబడుట కంటే కుంటివాడవై జీవములో ప్రవేశించుట మేలు. నీ కన్ను నిన్ను అభ్యంతరపరిచిన యెడల దాన్ని తీసి పారవేయుము. 2 కన్నులు కలిగి నరకములో పడవేయబడుట కంటే ఒంటి కన్ను గలవాడవై దేవుని రాజ్యములో ప్రవేశించుట మేలు. నరకమున వారి పురుగు చావదు, అగ్ని ఆరదు అన్నాడు. నరకమున వారి పురుగు చావదు, అగ్ని ఆరదట. అంటే మానవుడు ఈ లోకములో కొంతకాలము జీవించి, ఈ జీవించిన కాలంలో వాడు కాళ్ళ ద్వారా రకరకాల పాపపు పనులు చేస్తున్నాడు, చేతుల ద్వారా రకరకాల పాపాల పనులు చేస్తున్నాడు, కన్నుల ద్వారా రకరకాల పాపాల పనులు చేస్తున్నాడు. కనుక పాపములు చేసి చనిపోయిన వానికి దేవుని రాజ్యములో స్థానము లేదు, కానీ ఆ పాపముల నుంచి విడిపించుకున్న వానికి మాత్రమే దేవుని రాజ్యంలో స్థానము ఉన్నది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆ నరకం అనేది అగ్నిగుండం అన్నాడు. అందుకని నరకములో అగ్ని ఆరదు, పురుగు చావదు అన్నాడు. దీని గురించి ప్రకటన గ్రంథంలో కూడా చూడండి ఎంత చక్కగా చెప్పాడు. ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం 15వ వచనము, ఎవని పేరైనను జీవగ్రంథమందు వ్రాయబడినట్లు కనబడని యెడల వాడు అగ్ని గుండములో పడవేయబడును అన్నాడు. ఎవరట? ఎవని పేరైతే జీవగ్రంథమందు వ్రాయబడకుండా ఉంటుందో వాడు అగ్ని గుండములో పడవేయబడతాడట. 21వ అధ్యాయం 8వ వచనం, పిరికి వారును అవిశ్వాసులను అసహ్యులను నరహంతకులను వ్యభిచారులను మాంత్రికులను విగ్రహారాధికులను అబద్ధీకులందరూ అగ్ని గంధకములతో మండు గుండములో పాలు పొందుదురు, ఇది 2వ మరణము అన్నాడు. అంటే ఈ భూమి మీద ఉన్నటువంటి మానవుడు చేసేటువంటి ఎలాంటి చెడ్డ క్రియలు చేస్తున్నాడో ఒక లిస్టు రాస్తున్నాడు ఇక్కడ. దేవుడు చెబుతున్నాడు యోహాను గారికి, యోహాను ఒక లిస్టు రాస్తున్నాడు. పిరికివారు అన్నాడు. దేవుని పని కొరకు పిరికితనముగా ఉండేటువంటి వారు, దేవుని సువార్త చెప్పాలన్నా దేవుని పని చేయాలన్నా పిరికిగా వండుకుంటూ తన క్షేమాన్ని కోరుకొని తనకు తానే రక్షించబడిన అనుకుంటే సరిపోయింది అనుకొని దేవుని పని ఏమాత్రం చేయకుండా సువార్త చెప్పాలన్నా పిరికితనంగా, దేవుని పని చేయాలన్నా పిరికితనంగా ఎవరైతే ఉంటారో అలాంటి పిరికి వారికి అన్నాడు. 2వది ఏమని చెప్పాడు? అవిశ్వాసులను. అంటే దేవుని మీద విశ్వాసం అనేది లేకుండా, యేసయ్య మీద విశ్వాసం లేకుండా అవిశ్వాసముతో ఉండేటువంటి వారి రోజు. యేసయ్య అంటే అందరు చులకన చూస్తున్నారు, యేసయ్య అంటే అందరు చిన్న చూపు చూస్తున్నారు. యేసు ప్రభు అని పేరు చెప్పగానే ఆయనని ఒకవేళ దూషిస్తున్నారు, యేసయ్యని ద్వేషిస్తున్నారు. ఒక్కసారి ఆలోచన చేయండి. ఈ భూమి మీద ఉన్నటువంటి మానవులు ఎన్ని రకాల తప్పులు చేసినా పొరపాట్లు చేసినా ఎవరు ఏమనరు, కానీ నేను యేసయ్యని నమ్ముకున్నానంటే ఇక తన మీద ఇంకా లేనిపోని యొక్క మాటలు అనేస్తూనే ఉంటారు. ఎందుకు? ఎవరంటారు అల్ట్రా అంటే యేసయ్యని నమ్ముకోని వారు. ఆ నమ్ముకోని వారు అంతెవరు? సాతాను సంబంధులు. యేసయ్య అనగానే, యేసయ్య బిడ్డలనగానే చులకన చూస్తున్నారు. ఈ రోజులలో చునకలగా మాట్లాడుతున్నారు. నువ్వెంత చులకన చూసి ఎంత చులకనగా మాట్లాడతావో రేపటి దినమందు నీ బ్రతుకు అగ్ని గుండములో కాలిపోతావు. జాగ్రత్త. నీ శరీరం ఇక్కడనే పోతుంది, కానీ నీ ఆత్మని దేవుడు అగ్నిగుండంలో వేసి కాలుస్తాడు. అలాగనే అవిశ్వాసులతో పాటు వ్యభిచారులు అన్నాడు, అసహ్యులు అన్నాడు, నరహంతకులు అన్నాడు, మాంత్రికులు అన్నాడు, విగ్రహారాధికులు అన్నాడు, అబద్ధీకులందరూ అన్నాడు.
విగ్రహారాధన చేసుకుంటూ అదే దేవుడు అని రోజులు చాలా మంది చేస్తున్నారు, పెట్టుకొని మొక్కుతున్నారు. ఇలాంటి వారికి శిక్ష ఏంటిదట? అగ్నిగుండంలోకి వెళ్ళిపోతారట వారు. మంత్రాలు చేస్తున్నారు, వారికి శిక్ష ఏంటి? దేవుడు ఇచ్చేది అగ్నిగుండము. వ్యభిచారులకు దేవుడు ఇచ్చే శిక్ష ఏంటిది? అగ్నిగుండము. అబద్ధీకులకు దేవుడు ఇచ్చే శిక్ష ఏంటిది? అగ్నిగుండము. ఇది ఒక్కటే కాదండి, ఇంకా ఈ లోకములో చూడండి, కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 9వ వచనంలో మరి ఒక లిస్టు పెట్టాడు. మొదటి కొరింథీ పత్రిక 6వ అధ్యాయం 9వ వచనంలో మరి ఒక లిస్టు పెట్టాడు. అన్యాయస్తులు దేవుని రాజ్యమునకు వారసులు కారు. ఇంకోటి ఏంటిదట? అన్యాయం చేసేవారు. ఈ రోజుల్లో చాలా రకాల అన్యాయాలు చేస్తున్నారు మనుషులకు, ప్రజలకు. ఈ అన్యాయస్తులకు కూడా దేవుని రాజ్యంలో స్థానం ఉండదండి. ఇంకేం చెబుతున్నాడు? మోసపోకుడి, జారులైనను, విగ్రహారాధికులైనను, వ్యభిచారులైనను, ఆడంగితనము గలవారైనను, పురుష సంయోగులైనను, దొంగలైనను, లోబులైనను, త్రాగుబోతులైనను, దూషకులైనను, దోచుకొని వారైనను దేవుని రాజ్యంనకు వారసులు కారు. ఇక్కడ ఒక లిస్టు పెట్టాడు. ఈరోజు నువ్వు తాగుతున్నావు, ఇది నేను ఇక్కడ మంచిగానే అనిపిస్తుంది, కానీ నువ్వు ఈ తాగితే తాగుబోతులకి దేవుడిచ్చే లోకం ఏంటిదట? అగ్నిగుండం. అంటే నీకు తెలియకుండానే సాతానుడు నిన్ను తాగుమని ప్రేరేపించి ఇక్కడ తాగిపించి నిన్ను నరకానికి తీసుకెళ్తున్నాడు. కనుక దేవుని సంగమ, దేవుని బిడ్డలారా, ఇలాంటి పాప సంబంధమైన క్రియలతో మానవ జాతి ఈ భూమి మీద నడుస్తున్నది. కనుకనే అలాంటి పాపపు క్రియల్లో నుంచి విడిపించి వారికి సువార్త ద్వారా ఈ విషయాలు వారికి తెలియజేసి వారిని రక్షణలోకి తీసుకొచ్చి దేవుని రాజ్యంలోకి వారి ఆత్మలను తీసుకొని వెళ్ళాలని దేవుడు ఈ లోకంలోకి మానవుడుగా వచ్చాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఈ విషయాలు ఎవరికి తెలుసండి? మానవులకు తెలుసా? తాగుతాను నాకు ఇట్లా అయిద్దని తెలుసా? వ్యభిచారం చేసే వాళ్ళకి ఇలా అయిద్దని తెలుసా? అంతకులకు తెలుసా? అబద్ధీకులకు తెలుసా? అంటే ఈ లోకంలో ఏదేది మానవుడు చేయకూడదో, ఏదేది మానవుడు చేస్తే దానికి ప్రతిఫలంగా అగ్నిగుండానికి, నరకానికి వెళ్తారో అలాంటి పాపపు క్రియల్లో నుంచి నిన్ను విడిపించాలనే ఆ దేవాది దేవుడు ఈ లోకానికి వచ్చి వారికి సువార్తను తెలియజేశాడట. దేవునికి స్తోత్రం కలుగునుగాక. సువార్త అనగానే మంచి వార్త. ఏది సువార్త? ఏది మంచి వార్త? ఈ భూమి మీద ఉన్నటువంటి మానవునిలో నుంచి వచ్చే ప్రతి మాట మంచి వార్త కాదండి. ఎందుకంటే అసలు మానవుడే మంచోడు కాదు, మానవుడే ఒక పాపి. ఈ పాపిలో నుంచి మంచి వార్తలు ఎలాగొస్తాయండి? కనుక మంచి వార్తను మనకు తీసుకొచ్చేది దేవుడు ఒక్కడే. దేవుడు పరిశుద్ధుడు కనుక ఆయన నోట నుండి వచ్చే ప్రతి మాట పరిశుద్ధమైనది కనుక ఆ పరిశుద్ధమైన మాటనే మానవులకు తెలియజేయడమే సువార్త. దేవునికి స్తోత్రం కలుగునుగాక. కనుక దేవుని మాటలు భూమి మీద ప్రజలకు తెలియజెప్పడమే సువార్త. ఈ మంచి మాటలు చెప్పుతుంటే, సువార్త చెప్పుతుంటే ఈరోజు భూమి మీద ఉన్నటువంటి సాతాను సమాజపు వారు స్వార్థ చేస్తున్న వారిని కొడుతున్నారు, హింస చేస్తున్నారు, దూషిస్తున్నారు, తిడుతున్నారు, రకరకాలుగా ఇబ్బందులు పెడుతున్నారు, చెరసాలలో వేస్తున్నారు, జైళ్ళల్లో వేస్తున్నారు. అయ్యా, నీ మేలు కోరి చెప్పుతున్నాం, నీకు తెలియని విషయాలు చెప్పుతున్నాం, దేవుడు చెప్పిన మాటలను మీకు తెలియజేస్తున్నాము, మీ క్షేమం కొరకు మేము సువార్త చేస్తున్నాము. మీరు రక్షణ పొందాలని, మీరు నరకానికి వెళ్ళొద్దని, అగ్నిగుండంలోకి వెళ్ళొద్దని, మీరు దేవుని రాజ్యంలో ఉండాలని,
ఉద్దేశంతోనే మీకు సువార్త చేస్తున్నాం తప్ప సువార్త చేయడం బట్టి మాకు వచ్చింది ఏమో లాభం అని మేము సువార్త చేయడం లేదు. నీకు సువార్త చెప్తే నాకేం లాభము? నేను ఎందుకు నీకు సువార్త చెప్పాలి అంటే నా దేవుడు చెప్పిండు, అయ్యా ఎన్నో ఆత్మలు నశించి నరకానికి వెళ్తున్నాయి, కొందరినన్న మీరు ఆ నరకంలోకి వెళ్ళకుండా అగ్నిలో నుంచి లాగినట్టు కొందరినన్న మీరు బయటకు తీయండి, మీకు తెలిసిన సత్యాన్ని చెప్పండి అని దేవుడు తెలియజేశాడు. కనుకనే ఈ సువార్త ప్రజలకు తెలియజెప్పుతున్నాం. విని బాగుపడితేనేమో బాగుపడు, వినకుండా నువ్వు ఆ నరకాన్ని వద్దనంటే పో, అది నీ ఇష్టము, మా ఇష్టమేమి కాదు. కనుక ప్రజలని కొంతమందిని అగ్నిలో నుండి లాగాలన్నట. మనం సువార్త చేసి ఏం చేయాలి? అగ్నిలో నుంచి లాగు అన్నాడు. యాకోబు పత్రిక 20వ వచనం, నా సహోదరులారా, మీలో ఎవడైనను సత్యము నుండి తొలగిపోయినప్పుడు మరి ఒకరిని అతన్ని సత్యము నుండి మళ్ళించిన ఎడల పాపిని వాని తప్పు మార్గము నుండి మళ్ళించువాడును మరణము నుండి ఒక ఆత్మను రక్షించు అనేక పాపములను కప్పివేయునని తాను తెలుసుకొనవలెను. అంటే మనం సువార్త వల్ల ఒక పాపిని రక్షించే వారముగానే ఉండాలి. ఆ రక్షించి వానిని మనము ఆత్మను దేవుని రాజ్యంలోకి తీసుకొని రావాలి. ఈ మాట అగ్నిలో నుండి లాగినట్టు కొందరిని లాగుడి అన్నాడు కదండి, తప్పించుడి అన్నాడు అగ్నిలో నుంచి. ఒక పాపిని అగ్నిలో నుంచి రక్షించడమే సువార్త పని. అది మనకు దేవుడు తెలియజేశాడు. కనుక సువార్త అనేది ఒక మనిషిని, ఆత్మను అగ్నిలో నుంచి తప్పించేటువంటి పని చేస్తున్నాము దేవుని బిడ్డలం. దానికి వారు తిరుగుబాటుతనం చేస్తున్నారనంటే వారు ఎవరై ఉండాలి? సాతానుకు సంబంధించిన వారు మాత్రమే దేవుని పిల్లల మీద తిరుగుబాటుతనం చేస్తారు. ఆ తిరుగుబాటుతనం చేసుడు ఎందుకండి? నీకు ఇష్టమైతే నమ్ము, లేదంటే లేదు. ఇంకోటి రోజుల్లో కొత్త కూడా వచ్చింది, ఎన్నెలు లేనిది, ఇన్ని సంవత్సరాల పొంటి లేనిది, ఈ మధ్య కాలంలోనే మత మార్పిళ్ళు చేస్తున్నారు అంటున్నాడు. మతం అంటే ఏమిటి? అది మనం ఫస్ట్కు అర్థం కావాలి. మతం అంటే ఏమిటి? అసలు మొదటి మనిషి ఉంది ఏ మతము? దేవుడు ఈ భూమి మీద మొదటి మానవుని సృజించినప్పుడు ఆ మొదటి మానవు ఉంది ఏ మతం? ఆ తర్వాత అవ్వమ్మది ఏ మతం? మతం అనేది దేవుడు ఎవరు ఎక్కడ చెప్పలేదండి. ఇదొక మానవ జాతి. ఈ భూమి మీద ఉన్న మనుషులందరం కలిస్తే ఒక మానవ జాతి. ఈ మానవ జాతిలో రకరకాల పద్ధతులు దేవుణ్ణి తెలుసుకోవడం కొరకు అవలంబిస్తున్నారు. దేవుడు ఎవరికి కనబడకపోయే వరకు ప్రత్యక్షపరచబడే రకరకాల పద్ధతులు అవలంబిస్తున్నారు మనుషులు. నీ పద్ధతి నీది, నీ పద్ధతి నీది, నా పద్ధతి నాది, ఎవరి పద్ధతిలో వాళ్ళు అవలంబించుకుంటూ భక్తి చేయిస్తున్నారు. ఆ భక్తి చేస్తున్న దానికి ఇంకొకరి మీద నువ్వు తిరగబడి మత మార్పిడి చేస్తున్నావు అంటావు ఎందుకు? మతం అంటే ఏంటిదో ప్రత్యేకంగా దానికి నిర్వచనం చెప్పు, అప్పుడు మత మార్పిడి అని దాన్ని చెప్పవచ్చు. ఈ మతం అనేది ఎక్కడి నుంచి పుట్టింది, అది ఎక్కడి నుంచి ఏ కాలంలో ఆరంభమైనది, ఎన్ని మతాలు ఉన్నాయి అంటే పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో మతాల గురించి ఎక్కడ చెప్పలేదండి. ఏ మతం కూడా మనకు దేవుడు చెప్పలేదు. కనుక దేవుడు చెప్పింది మనకు ఒక మార్గము, సత్యము. ఈ భూమి మీద నువ్వు కొంతకాలమే ఉంటావు బిడ్డ. ఈ లోకాన్ని విడిచిన తర్వాత నీకు మరి ఒక లోకం ఉన్నది, దేవుని రాజ్యం ఉన్నది. ఆ రాజ్యంలోకి నువ్వు రావడం కొరకు భక్తి చేయి అన్నాడు తప్ప నీ మతం కొరకు భక్తి చేయమని చెప్పలేదు దేవుడు ఎక్కడ. కనుక ఈ లోకంలో ఉన్న తర్వాత మన భక్తి ఏ విధంగా ఉండాలంటే, ఈ లోకాన్ని విడిచిపెట్టిన తర్వాత దేవుని రాజ్యమును నేను ఏ విధంగా సంపాదించుకోవాలన్న ఉద్దేశంతో భక్తి చెయ్యి.
అలాంటి భక్తి నీకు ఏ గ్రంథంలో దొరుకుతుందో దాన్నే అనుసరించి నడుచుకో. నాకు ఈ గ్రంథంలో దొరికిందండి, నాకు ఈ గ్రంథంలో దొరికింది, ఈ గ్రంథాన్ని పట్టుకొని నేను నడుచుకుంటున్నాను. ఈ లోకాన్ని విడిచిపెట్టిన తర్వాత నేను ఇంకా నా దేవుని రాజ్యంలో ఉండాలని కోరుకుంటున్నాను. నేను కోరుకుంటే నీకు వచ్చిన నష్టం ఏంటిది? నువ్వెందుకు క్రైస్తవం మీద హింసలు చేస్తున్నావు, క్రైస్తవుల మీద కొడుతున్నావు, చెరసాల్లో వేస్తున్నావు, ఇబ్బందులు పెడుతున్నావు? మా భక్తి మేము చేసుకుంటున్నావు, మా భక్తిలో నిన్ను చేయమని చెప్తారు కదా ఎవరు? నీ భక్తి నువ్వు చేసుకుంటున్నావు. అంటే సాతానునికి ఇష్టం లేని పని ఏంటిదంటే ఎవ్వరు కూడా దేవుని రాజ్యానికి పోకూడదు అని ఉద్దేశం. అది నేను ఏ విధంగా నరకానికి పోతానో నాతో పాటు అందరు నరకానికి రావాలి. దేవుడు చేసిన సృష్టి, దేవుడు ప్రజలందరూ కూడా నరకానికి రావాలని సాతానుడు కుయుక్తిగా చేసే పని ఏంటిదంటే మీరు యేసయ్యను అంగీకరించకండి, యేసయ్య దగ్గరికి పోకండి. ఆయన దగ్గరికి పోతే మీ పాపాలు క్షమించబడతాయి, మీరు పరిశుద్ధులు అవుతారు, మీరు నీతిమంతులు అవుతారు, మీరు దేవుని రాజ్యానికి వారసులు అవుతారు. కనుకనే మీరు యేసయ్య దగ్గరికి పోకండి. కనుక దేవుడు ఈ లోకానికి వచ్చి సువార్త చెప్పింది ఏంటిదంటే, సువార్త ఒకటి చెప్పాడు, దేవుని రాజ్యము సమీపమై ఉన్నది అన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ దేవుని రాజ్యంలోకి వెళ్ళాలి అనంటే మనుషుడు చేయవలసిన పని ఏ విధంగా అవలంబించాలో ఆయనే చెప్పిండు కదండి. ఆయన చెప్పిండు. ఏం చెప్పాడు? చదువుకు మూలవచనంలో మీరు మారు మనసు పొందండి అన్నాడు కదండి. మొదటిగా ఆయన చెప్పిన మాట ఏంటిది? మీరు మారు మనసు పొందండి. దేవుని రాజ్యమునకు మనం వెళ్ళాలంటే మారు మనసు పొంది సువార్తను నమ్ముడి అని చెప్తూ దేవుని సువార్తను ప్రకటించిండట. మారు మనసు అంటే ఏ మనసు అంటే పాప సంబంధమైన మనసు నుంచి ఆత్మ సంబంధమైన మనసులోకి మన మనసు మారాలి. పాప సంబంధమైనటువంటి లోకములో నుంచి ఆత్మ సంబంధమైన లోకంలోకి మనం ప్రయాణం చేసే విధంగా నడుచుకోవాలి. ఈ మారు మనసు పొందకుండా నువ్వు దేవునికి దృష్టిలో బాప్తిసం పొందకూడదు. మొదటి మెట్టు ఏంటిదంటే మారు మనసు. దేవుని రాజ్యమునకు వెళ్ళాలంటే ఒక క్రమమైన పద్ధతి దేవుడు మనకు కొన్ని విషయాలు ఇందులో రాసి పెట్టాడు. మొదటి మెట్టు మారు మనసు, రెండవ మెట్టు బాప్తిసము, మూడవ మెట్టు పరిశుద్ధాత్మతో నింపుదల, నాలుగవ మెట్టు అపోస్తలుల బోధ, ఐదవ మెట్టు సహవాసము, ఆరవ మెట్టు రొట్టె విరుచుట, ఏడవ మెట్టు ప్రార్థన చేయుట. ఈ 7 అనుభవాలు ఎవరైతే భూమి మీద అనుసరించి నడుచుకుంటారో వారు మాత్రమే దేవుని రాజ్యంలో ఉంటారు. ఈ 7 అనుభవాలు నీలో లేకపోతే ఎవ్వరు కూడా దేవుని రాజ్యానికి వారసులు కానేరారు. నువ్వెంత భక్తి అన్న చేసుకో, ఇంకా నువ్వు మారు మనసు ఎందుకు పొందాలి? బాప్తిసం ద్వారా ఏమి జరుగుతుంది? ఆ తర్వాత పరిశుద్ధాత్మ నీలోనికి వస్తే ఏమి జరుగుతుంది? ఆ తర్వాత రొట్టె విరుచుటలో నువ్వు పాలు పొందితే నీకు ఏం మేలు కలుగుతుంది? సావాసం కలిగి ఉంటే ఏం మేలు కలుగుతుందో ఇది ఒక్కొక్క సబ్జెక్టు ఒక్కొక్క విధంగా మనకు తెలియజేసుకుంటే అదొక ప్రసంగం అన్నట్టు. హల్లెలూయా. ఇది 7 మెట్లు. ఒక భక్తుడు భూమి మీద నుంచి భూమి మీద జీవించిన జీవిత కాలం ముగించగానే దేవుని రాజ్యంలోకి వెళ్ళాలంటే ఈ 7 మెట్లు ఎక్కితే కానీ దేవుని దగ్గరికి నువ్వు చేరలేవు, దేవుని రాజ్యానికి నువ్వు వారసులు కాలేరు. కనుక ఈ 7 అనుభవాలు ఎవరైతే ఈ భూమి మీద మానవుడు అనుసరించి నడుచుకుంటాడో వారు మాత్రమే దేవుని రాజ్యంలో ఉండడానికి యోగ్యులుగా ఎంచబడతారు. హల్లెలూయా. ఇవి ఎవరైతే అనుభవించి నడుచుకోరో వారు దేవుని రాజ్యమునకు వారసులు కారు. వారు వెళ్ళేదల్లా అగ్నిగుండానికి, నరకానికే వెళ్తారు. కనుక మారు మనసు పొందడం అనేది ఒక అద్భుతమైనటువంటి సందర్భం. మనుషునికి 2 రకాల మనసు ఉంటుంది. ఒకటి శరీర సంబంధమైన మనసు, ఒకటి ఆత్మ సంబంధమైన మనసు.
ఈ శరీర సంబంధమైన మనసు చచ్చిపోయి ఆత్మ సంబంధమైన మనసు నీలోనికి రావడమే అసలైన మారు మనసు. ఈ మారు మనసు తర్వాత బాప్తిసం పొందాలి. బాప్తిసం ఎందుకు కొరకు పొందాలి? మానవునికి 2 రకాల పాపాలు ఉంటాయి. ఒకటి జన్మ పాపము, ఒకటి కర్మ పాపం. కనుక జన్మ పాపం పోవాలి అని అంటే బాప్తిసం పొందాలి. జన్మ పాపం పోవాలంటే మారు మనసు పొందాలి. ఆ మారు మనసు పొందితేనే పాప క్షమాపణ కలుగుతుందట. తర్వాత కర్మ పాపం ఏ విధంగా పోవాలంటే యేసయ్య రక్తం ద్వారా కర్మ పాపం పోతుందట. కనుకనే పాపమునకు మందు దేవుడు 2 కోణాల్లో పెట్టాడు. ఒకటేమో బాప్తిసం పొందితే నీ పాపములు క్షమించబడతాయి అన్నాడు. రెండవది యేసు రక్తము ప్రతి పాపం నుండి మనలను పవిత్రులుగా చేయును అన్నాడు. జన్మ పాపానికి బాప్తిసం అవసరము, కర్మ పాపానికి యేసు రక్తం అవసరము. ఈ 2 రకాలుగా మనం జన్మ పాపము కర్మ పాపం అనేది 2 కడుక్కొని శుద్ధి చేసుకుంటే అప్పుడు నువ్వు పరిశుద్ధుడవైతావు. కనుక పరిశుద్ధాత్మ నీలోనికి వస్తుంది, పరిశుద్ధాత్మ నీ మీదికి వస్తుంది. అప్పుడు నీవు దేవునితో సహవాసము కలిగి ఉంటావు. ఏ సహవాసము? దేవుని వాక్యమును చదివే సహవాసము, దేవుని సన్నిధికి మందిరానికి వచ్చేటువంటి అనుభవం, ప్రార్థన చేసే అనుభవం నీకు కలుగుతుంది. ఈ అనుభవాలు నీకు ఎప్పుడైతే వస్తాయో, వాటిని ఎప్పుడైతే నువ్వు అనుసరించి నడుచుకుంటావో నువ్వు దేవుని రాజ్యంలో ఉంటావు. కనుకనే యేసు రక్తము ఈ భూమి మీద మానవులకు అవసరమై ఉన్నదని దేవుడు అన్ని గ్రంథాల్లో రాయించాడు. మానవుని పాప క్షమాపణకు అవసరమైనటువంటి పదార్థం ఏంటిదయ్య అంటే యేసయ్య రక్తము, పరిశుద్ధమైన రక్తము, దేవుని రక్తము. దేవునికి స్తోత్రం కలుగును గాక. కనుక యేసయ్య రాకమునుపు గొర్రెల మేకల రక్తం ద్వారా అది చిందించని మనిషికి పాపక్షమాపణ కలిగింది. కానీ యేసయ్య వచ్చి వెళ్ళిన తర్వాత ఇంకా గొర్రె మేకల రక్తము పాపమును కడగదన్నాడు. ఎబ్రీ పత్రిక ఒకసారి తీయండి, 9వ అధ్యాయంలోకి రండి. ఎబ్రీ పత్రిక 9వ అధ్యాయంలో ఒక చక్కటి మాట రాయించాడు పరిశుద్ధాత్మ దేవుడు. 11, 12 వచనాలు చదువుతున్నాను. అయితే క్రీస్తు రాబోవుచున్న మేలుల విషయమై ప్రధాన యాజకుడుగా వచ్చి తానే నిత్యమైన విమోచన సంపాదించి హస్తకృత్యము కానిది అనగా ఈ సృష్టి సంబంధము కానిదియు మరి ఘనమైనదియు పరిపూర్ణమునైనదియునైన గుడారము ద్వారా మేకల యొక్కయు కోడెల యొక్కయు రక్తముతో కాక తన స్వరక్తముతో ఒక్కసారే పరిశుద్ధ స్థలములో ప్రవేశించెను. ఎలయనగా మేకల యొక్కయు ఎడ్ల యొక్కయు రక్తమును మైలబడినది వారి మీద ఆవు దూడ బూడిద చల్లుటయు శరీర శుద్ధి కలుగున్నట్లు వారిని పరిశుద్ధ పరిచిన ఎడలా నిత్యుడగు ఆత్మ ద్వారా తన్ను తాను దేవునికి నిర్దోషినిగా అర్పించుకొనిన క్రీస్తు యొక్క రక్తము నిర్జీవ క్రియలను విడిచి జీవము గల దేవుని సేవించుటకు మీ మనస్సాక్షిని ఎంతో ఎక్కువగా శుద్ధి చేయును. దేవునికి స్తోత్రం కలుగును గాక. నీ మనస్సాక్షి శుద్ధి చేస్తుంది యేసయ్య రక్తము. ఈ మేకల గొర్రె రక్తం వల్ల నాడు మీద చల్లితే అది శరీర శుద్ధికి సంబంధించినదే. ఆ శరీర శుద్ధి కావాల్సిందే బాప్తిసం అన్నాడు. నీ మనస్సాక్షిని, నీ అంతర్గతంలో నీ పాపాలను క్షమించేది యేసయ్య రక్తం అన్నాడు. కనుక ఆయన ఈ లోక సంబంధమైన జంతువుగా రాలేదు. ఈ భూమి మీద పుట్టినటువంటి మేక గొర్రెలకల రక్తం కాదైనా, ఆయన పరలోకములో నుంచి ఈ భూమి మీదకి దిగి వచ్చినటువంటి దేవుని రక్తము, ఈ సృష్టి సంబంధమైనది కాని అయినటువంటి దేవుని రక్తము ఈ భూమి మీద మానవ జాతికి అవసరమై ఉన్నది. కనుక ఆయన పరలోకములో నుంచి ఈ భూమి మీదకి వచ్చి ఆయన భూమి మీద తన రక్తాన్ని మానవుల కొరకు చిందించాడట. కనుకనే ఆయన ఈ లోకానికి వచ్చినప్పుడు ఆయనని బాప్తిసమిచ్చి యోహాను చూసి అన్నమాట ఏంటిది? ఇదిగో
లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల అన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏమన్నాడండి? లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల అన్నాడు. ఆ వచన భాగం చూడండి, యోహాను సువార్త 1వ అధ్యాయం 29వ వచనంలో. యోహాను సువార్త 1వ అధ్యాయము 29వ వచనములో యోహాను గారు పలికిన మాట అది. మరునాడు యోహాను యేసు తన యొద్దకు రాగా చూసి, ఇదిగో లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల అన్నాడు. అంటే యేసయ్య లోక పాపమును మోసుకొని పోవడానికి వచ్చిన దేవుని గొర్రెపిల్లగా ఈ లోకానికి వచ్చాడు. ఆ గొర్రెపిల్ల రక్తము భూమి మీద చిందించబడితే ఆ రక్తము కిందికి ఎవరైతే వస్తారో, ఆ రక్తములో ఎవరైతే కడుక్కుంటారో, ఆ రక్తములో ఎవరిలోనైతే ఉంటుందో, ఆ రక్తంలో కడుక్కొని శుద్ధి చేసుకొని మనస్సాక్షిని శుద్ధి చేసుకున్నవారు, ఆ రక్తంతో కడుక్కున్నవారు, ఆ రక్తం ఇచ్చి కొనుక్కున్నవారు దేవుని రాజ్యమునకు వారసులు అవుతారు తప్ప ఆ రక్తము లేని వారు ఎవ్వరు కూడా దేవుని రాజ్యానికి వారసులు కారు. వారందరూ కూడా నరకానికి, అగ్నిగుండానికే వెళ్తారు. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 6వ వచనం చూడండి. ఇప్పుడు ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 6వ వచనము. మనలను ప్రేమించుచు తన రక్తము వలన మన పాపముల నుండి మనలను విడిపించిన వానికి మహిమయు ప్రభావమును యుగ యుగములు కలుగునుగాక. ఆమెన్. ఆయన మనలను తన తండ్రి యగు దేవునికి ఒక రాజ్యముగాను యాజకులుగాను చేసెను. హల్లెలూయ. ఇప్పుడు యేసయ్య రక్తములో నీ పాపములు కడుక్కుంటే, యేసయ్య రక్తము నీలో ఉంటే, ఆ రక్తము ఉన్నవారికి మాత్రమే పాప క్షమాపణ కలుగుతుంది, పరిశుద్ధులుగా చేయబడతారు. ఆ రక్తం ఉన్నవారు మాత్రమే దేవుని రాజ్యమునకు వారసులు అవుతారట. హల్లెలూయ. అలాగనే ప్రకటన 5వ అధ్యాయం 10వ వచనం కూడా చూడండి. 5:10లో మరొక మాట చెప్పాడు. నీవు ఆ గ్రంథమును తీసుకొని దాని ముద్రలను విప్పుటకు యోగ్యుడవు. నీవు వధింపబడిన వాడవై నీ రక్తమిచ్చి ప్రతి వంశములోను, ఆయా భాషలు మాట్లాడి వారిలోను, ప్రతి ప్రజలోను, ప్రతి జనములోను దేవుని కొరకు మనుషులను కొని మా దేవునికి వారిని ఒక రాజ్యముగా యాజకులుగాను చేసిదివి గనుక వారు భూలోకమందు ఏలుదురని కొత్త పాట పాడుదురు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. యేసయ్య రక్తం ఈ భూమి మీద చిందించి ఈ భూమి మీద ఉన్న మానవ జాతి అంతటిలో నుంచి ఆయన మనుషులను కొనుక్కుంటున్నాడండి. ప్రతి జనములో నుంచి కొనుక్కుంటున్నాడు, ప్రతి వంశములో నుంచి కొనుక్కుంటున్నాడు, ప్రతి దేశంలో నుంచి కొనుక్కుంటున్నాడు. యేసయ్య అంటే ఏదో ఇతరది. ఈ రోజులలో యేసయ్యని మన దేశం ఏమంటారంటే ఆయన అమెరికా దేశానికే, అమెరికాలో దేవుడు మన దేవుడు కాడంటాడు. అంటే ఎంత మూర్ఖపు ఆలోచనలు చూడండి. దేవుడనే వ్యక్తి ఒక దేశానికో దేవుడు ఉండడు. అమెరికాకో దేవుడు, రష్యాకో దేవుడు, జపాన్కో దేవుడు, భారతదేశంకో దేవుడు ఉండడే. దేవుడు ఎప్పుడే కానీ ఆయన విశ్వానికి దేవుడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మానవ జాతిని సృజించిన వ్యక్తి దేవుడు. ఈ మానవ జాతి భూమి మీద చెదిరిపోయి 7 ఖండాలలో ఉన్నటువంటి మానవ జాతి అందరినీ ఆయన రక్తం ఇచ్చి కొనుక్కుంటున్నాడు. ప్రతి జనములోని కొంటున్నాడు, ప్రతి ప్రజలోని కొంటున్నాడు, ఆయా భాషలు మా మనిషి కొనుక్కుంటున్నాడు. ఎందుకు రంగున్న రక్తం ఇచ్చి ఆయనకు ఒక రాజ్యముగా చేసుకుంటున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆయన రక్తం ఇచ్చి కొనుక్కొని ఒక రాజ్యముగా చేస్తున్నాడు కనుకనే యేసయ్య అంటున్నాడు. మనం చదువుకు మూలవచనం మాట్లాడుతూ దేవుని రాజ్యము సమీపించి ఉన్నదన్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. దేవుని రాజ్యమునకు నేను మీకు మార్గాన్ని చూపిస్తున్నాను, నా ద్వారానే తండ్రి యొద్దకు వస్తారు ఎవరైనా. నేను మిమ్మల్ని దేవుని రాజ్యానికి తీసుకుపోతాను, నన్ను వెంబడించండి, నా రక్తాన్ని మీరు తాగండి, నా శరీరాన్ని తినండి, మారు మనసు పొందండి, బాప్తిసం పొందండి, మీ పాపాలు కడిగి వేసుకోండి, మీరు పరిశుద్ధులుగా తయారుగండి, పాపం అంటకుండా చూసుకోనండి.
ఈ రోజులలో బాప్తిజం పొంది యేసయ్య రక్తంలో కడిగి తాగుతూ సరే తినుకుంటూ కూడా పాపాలు చేసేవారు చాలా మంది ఉన్నారు. ఒకళ్ళు దేవుని బిడ్డలమని చెప్పుకుంటూ యేసయ్య రక్తాన్ని తాగుతూ యేసయ్య శరీరాన్ని తింటూ మేము ప్రార్థన బలం చెప్పుకుంటూ ప్రార్థన చేసేవారు కూడా బొచ్చని మంది పాపాలు చేసేవారు ఉన్నారు. ఒక్కటి గుర్తుంచుకోనండి, మనం ఎన్ని రకాల బాప్తిసం పొందిన తర్వాత కూడా ఇంత చేసుకుంటూ ఇంకా పాపములు నీలో ఉంటే నువ్వు దేవుని రాజ్యానికి వారసుడవే కావు, నిత్య నరకంలోకి వెళ్తావు. ఎందుకంటే దేవుడు సహించింది పాపం ఒక్కటే. ఆ పాపం అంటకుండా చూసుకోండి. మనుషుడు పాపములో పడిపోయి మరణములోకి వెళ్తున్నాడనే ఆ పరలోకమును విడిచిపెట్టి సింహాసనాన్ని విడిచిపెట్టి భూమి మీదకి వచ్చి నీ కొరకు మానవ జాతి అందరి కొరకు చనిపోయి ఆయన రక్తం చిందించి రక్తం ఇచ్చి కొనుక్కుంటే క్రైస్తవులు మనం చెప్పుకుంటూ బాప్తిసం పొంది రక్షించబడి దేవునితో నడుచుకుంటూ కూడా ఇంకా రకరకాలుగా పాపములో మనం జీవిస్తూనే ఉన్నారు, పాపపు క్రియలు చేస్తూనే ఉన్నారు. అలాంటి వారికి అబద్ధీకులకైతే దేవుడు అస్సలు సహించడండి. అబద్ధాలు మాట్లాడుతున్నారు, అన్యాయాలు చేస్తున్నారు, అక్రమాలు చేస్తున్నారు, వ్యభిచారాలు చేస్తున్నారు, దొంగతనాలు చేస్తున్నారు. దేవుని పిల్లలమే ఒకేళ్ళు చెప్పుకుంటున్నాం. ఏదైతే దేవుడు చేయవద్దని ముందుగాలు చెప్పిన తర్వాత మళ్ళీ రక్షణలోకి చేస్తున్నావు చూడు, అది అసలు క్షమాపణ లేని పాపము, క్షమాపణ లేని పాపం. కనుకనే పౌలు చెప్తారు ఒకరోజు, నేను తెలియక పాపము చేసి తిని గనక క్షమించబడి తిని. ఇప్పుడు తెలిసి చేస్తున్నావంటే క్షమాపణ ఉంటుందా? చూడు ఆ మాట పౌలు తిమోతికి రాస్తూ ఆ మాట చెప్తాడు. చూడు మొదటి తిమోతి పత్రికలో ఆ తిమోతి గారు ఆ మాట చెప్తాడు, ఆ మాట రాస్తున్నాడు. చూడండి, నేను తెలియక పాపము చేస్తే కనుక క్షమించబడి తిని. ఇప్పుడు తెలిసిన తర్వాత చేస్తే క్షమాపణ లేనే లేదట. 12-14 చదువుతున్నాను, 12 చూద్దాం. పూర్వము దూషకుడును హింసకుడును ఆనికాడనైన నన్ను తన పరిచర్యకు నియమించి నమ్మకమైన వానిగా ఎంచినందుకు నన్ను బలపరిచిన మన ప్రభువైన యేసుక్రీస్తుకు కృతజ్ఞుడనై ఉన్నాను. తెలియక అవిశ్వాసం వలన చేసి తిని గనుక కనికరించబడి తిని. మరియు మన ప్రభు యొక్క కృపయు క్రీస్తు యేసునందున్న విశ్వాసమును ప్రేమయు అత్యధికంగా విస్తరించెను అన్నాడు. అంటే తెలియక అతడు తప్పు చేసిండు, క్షమించబడ్డాడు. ఈరోజు నువ్వు రక్షణలోకి వచ్చి బాప్తిసం పొంది యేసయ్య బిడ్డగా నువ్వు ఎదుగుతూ ఆయన రక్తాన్ని తాగుతూ శరీరాన్ని తింటూ దేవుని ఆత్మచేత నింపబడి ఇంకా భక్తి చేస్తూ కూడా నువ్వు అలాంటి క్రియలు చేస్తే అసలు నీకు క్షమాపణ ఉందా? ఉందా నీకు క్షమాపణ ఉందా? ఎవరైనా తెలియక తప్ప దేవుడు కూడా మనం కూడా క్షమిస్తాం. దేవుడు కూడా అలాగనే తెలియక ముందు తప్పు చేస్తే క్షమిస్తాడు. ఇంకా తెలిసిన తర్వాత నువ్వు తప్పు చేస్తే ఈ వాక్యము నీకు రాక మునుపు నువ్వు చేస్తే అన్ని క్షమాపణ పొందుతావు. కానీ ఈ వాక్యం నీకు తెలిసిన తర్వాత తప్పు చేస్తే, ఇది చేయొద్దని దేవుడు చెప్పిన తర్వాత చేస్తే క్షమాపణ ఉంటుందా? ఇక అట్లా క్షమాపణ తర్వాత మనకు దేవుడు పరిశుద్ధంగా ఉండమని చెప్పడం ఎందుకు? నీతిగా నడుచుకోమని చెప్పడం ఎందుకు? పరిశుద్ధంగా ఉండనని చెప్పడం ఎందుకు? ఇంకా అంటే నువ్వు అప్పుడేమో తెలియక తప్పులు చేసినావు, ఇప్పుడు దేవునిలోకి వచ్చి కూడా తప్పులు చేస్తున్నావు. ఇక నువ్వు ఎక్కడ పరిశుద్ధుడిగా ఉన్నట్టు? ఇంకా నీకు మళ్ళీ నీ స్థితి ఏంటిది? అగ్నిగుండమే. నీ ఆత్మ ఎటు పోతుంది? అగ్నిగుండానికే వెళ్తుంది. అప్పుడు నువ్వు తప్పు చేసినప్పుడు దేవుని జీవగ్రంథంలో నీ పేరు కొట్టివేయబడుతుంది. దేవుడే చెప్పాడు, అది నేను చెప్పుడు కాదండి. నిర్గమకాండ 32వ అధ్యాయం 32వ వచనంలో మోషేతో దేవుడే చెప్తాడు ఆ మాట. చూడండి, నిర్గమకాండ 32వ అధ్యాయం 32వ వచనంలో
మోషే ఒకరోజు దేవుణ్ణి అడుగుతున్నాడయ్యా, నీ గ్రంథం నుంచి నా పేరు తుడిచిపెట్టుము అన్నాడు. తీయండి ఆ మాటని. నిర్గమకాండ 32:32. అయ్యో, నీవు వారి పాపములను ఒకవేళ పరిహరించితివా, లేని ఎడల నీవు రాసిన నీ గ్రంథంలో నుండి నా పేరు తుడిచివేయమని బతిమాలు కొనుచున్నాను నేను. అందుకు యెహోవా, ఎవడు నా ఎదుట పాపము చేసెనో వాని నా గ్రంథములో నుండి తుడిచివేయుదును. ఎవడు నా ఎదుట పాపము చేసెనో నేను వాణ్ణి నా గ్రంథంలో నుంచి తుడిచివేస్తానంటే, నువ్వు ఇక్కడ ఇలాంటి దేవుణ్ణి నమ్ముకొని రక్తంలో కడగబడి శుద్ధి చేసుకుంటూ మళ్ళీ నువ్వు ఆ పాపంలోకి వెళ్తే నీ పేరు జీవ గ్రంథంలో ఉన్న పేరును తుడిచివేస్తాడు. కనుకనే ప్రకటన గ్రంథం 3వ అధ్యాయంలో కూడా ఆ మాట రాస్తాడండి. ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 5వ వచనం. జయించువాడు అలాగున తెల్లని వస్త్రములు ధరించుకొని జీవగ్రంథములో నుండి అతని పేరు ఎంత మాత్రమును తుడుపు పెట్టక నా తండ్రి ఎదుటను ఆయన దూతల ఎదుటను అతని పేరు ఒప్పుకొందును. హల్లెలూయా. అంటే జయించువానికి తెల్లని వస్త్రములు ఇచ్చి దేవుని యొక్క రాజ్యంలోకి తీసుకెళ్తాడు. ఒకవేళ జయించకపోతే నువ్వు మళ్ళీ పాపం చేస్తే దేవుడు రాయించిన జీవగ్రంథముల నుంచి ఆ పేరు కాస్త తుడిపివేస్తాడు. ఇంకా నీకు జీవగ్రంథములో పేరే లేకపోతే, పరిశుద్ధ పట్టికలో పేరు లేకపోతే నువ్వు ఎక్కడికి వెళ్తావట? ఆరణ అగ్నిలోకి, అగ్ని గంధకంలోకి వెళ్తావు. కనుకనే జీవగ్రంథంలో నీ పేరుంటే దేవుని రాజ్యంలోకి వెళ్తావు. ఆ జీవగ్రంథంలో ఎవరి పేరైనను రాయబడినట్టు కనబడని ఎడలా వాడు మండుచున్న అగ్ని గుండంలోకి వెళ్తాడట. కనుక దేవుని పిల్లలారా, చాలా జాగ్రత్త కలిగి భక్తి చేద్దాం. పరిశుద్ధ జీవితాన్ని కాపాడుకోవాలి. యేసయ్య రాకడ బాగా దగ్గరికి వస్తుంది. ఒకవేళ సాతానుడు కూడా వాడు విర్రవీగి తిరుగుతున్నాడు. ఎవరిని ఎక్కడ పాపంలో పడేయాలి, ఎవరిని పట్టుకోవాలి, ఎవరిని మళ్ళీ పాపపు క్రియల్లో నేను వారిని పడేసి దేవుని రాజ్యం పోకుండా చేయాలి. ఈరోజు యావత్ భూమి మీద ఉన్నటువంటి మానవ జాతిలో మొదటి స్థానంలో క్రైస్తవ్యం ఉన్నది. ప్రపంచంలో మొదటి స్థానంలో, జనాభా లెక్కలో మొదటి స్థానంలో క్రైస్తవులు ఉన్నారు. 2వ స్థానంలో ముస్లింలు ఉన్నారు. 3వ స్థానంలో అంతా ఇంకా రకరకాల బౌద్ధిస్టులు, తర్వాత మన భారతదేశంలో హిందువులు అని చెప్పుకునేవారు, బౌద్ధికులు, తర్వాత రకరకాల సిక్కులు, రకరకాల మతస్థుల గ్రంథాలు చాలా మంది ఉన్నారు. కనుక వాని కోపం అంత ఎవరంటే ప్రథమ స్థానంలో ఉన్న క్రైస్తవుల మీదనే వాని కోపం. ఇప్పుడు ఇంకా ఎవరైనా తీసుకో, ఇంకా ముస్లింలే తీసుకో, హిందువులే తీసుకో, సిక్కులే తీసుకో, జైన్లే తీసుకో, బౌద్ధిస్టులే తీసుకో, వీరందరూ వానికి సంబంధించిన వారే. వారి మీద వాని కోపం ఏమీ ఉండదు. వాని కోపం వల్ల దేవుని పిల్లల మీదనే. ఇంతమంది దేవుని రాజ్యానికి పోతే నా రాజ్యం ఖాళీ కాదు. కనుక వీరందరూ ఎవరు వెళ్ళకుండా వాని మళ్ళీ పాపములో పడేయాలి. కొన్ని ఆశలు చూయించాలి, కొన్ని పద్ధతులు చూయించాలి. అట్లా దాంట్లో పడగొట్టాలి, మళ్ళీ వీళ్ళని నరకంలోకి తీసుకెళ్ళాలి అని సాతానుడు వేసే ఇదొక భయంకరమైన కుట్ర వాని అగ్ని బాణంలో. యవ్వనస్తులు ఉన్నారండి ఇక్కడ మన సంఘంలో చాలా మంది. ఎంతమంది ప్రార్థన చేస్తున్నారు యవ్వనస్తులు? ఎంతమంది వాక్యం చదువుతున్నారు? ఈరోజు నువ్వు ఇక్కడ ప్రార్థన చేయకుండా, వాక్యం చదవకుండా, వ్యర్థమైన దాన్ని చూసుకుంటా గంటలు దాంతో గడుపుతున్నావు అనుకుంటావేమో. ఒకవేళ నీ పాపాన్ని బట్టి నీ జీవనం, నీ పేరు కొట్టేస్తే నీ పరిస్థితి ఏంటిది? ఎడిపోతావు నువ్వు? అగ్నిగుండంలోకి పోతావు. అక్కడ అగ్నిలో ఏమవుతుంది? అగ్ని ఆరది, పురుగు చావదు. నీ ఆత్మ యుగ యుగాలు అందులో కాలుకుంటూనే ఉంటుంది.
నువ్వు తెలిసి నీ ఆత్మీయ జీవితంలో నీ 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 నాశనం నువ్వే తెచ్చుకుంటున్నావు కదా, దానికి కారకుడు దేవుడేమన్నా అవుతాడా? ఈరోజు యవ్వనస్తులు సెల్లులు పట్టుకొని సెల్లల్లో రకరకాల చెడ్డ చూసి వారి జీవితాలు చెరిపేసుకొని పాపములు చేస్తూ, కనుకనే అన్నాడు, నీ కన్ను నిన్ను పాపములకు ప్రేరేపించిన ఎడల దాన్ని నీ వద్ద నుండి తీసివేయి అన్నాడు. చూపులతో పాపం చేస్తున్నారు ఈరోజు ఎక్కువగా, చేతులతో పాపం చేస్తున్నారు, కాళ్ళతో పాపం చేస్తున్నారు. ఆ పాపము దేవుడు చూస్తున్నాడు. నేను నరకానికి వేస్తాడేమో, జాగ్రత్త. అక్కడికి పోకుండా ఉండాలంటే ఒక్కటే నువ్వు చేయవలసింది, పరిశుద్ధ జీవితము కలిగి ఉండు. నీ మాటల్లో పరిశుద్ధత ఉండాలి, నీ చూపుల్లో పరిశుద్ధత ఉండాలి, నీ క్రియల్లో పరిశుద్ధత ఉండాలి, నీ నడవడికలో పరిశుద్ధత ఉండాలి. మనల్ని చూస్తే యేసయ్యని చూసినట్టు ప్రజలకు గుర్తించాలి.